కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలను ఎగ్గొడుతుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి బతుకమ్మ పండగకి 1,30,000 మహిళలకు చీరలు అందిస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్ లో ఉన్న సభ్యులకు మాత్రమే ఇస్తుందని తెలిపారు. సరే, ఈరోజు మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీ లేని రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు. మరి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లేని రుణం చెక్కులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో కొడంగల్లో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే, చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే గుర్తుండ్రి అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే, వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ అప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్జీ గ్రూప్లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు, అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అది 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు, అది కూడా ఒకటే కలర్ మళ్ళా. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తలేదు. అంటే నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుండు, లేదు అందరికి ఇచ్చినా బాగుండు. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది ఎగ్గొట్టుడు కథ. దానికి నాకు గుర్తుండ్రి అంటుండు నిన్న కొడంగల్లో. ఇంకా దాన్ని ఏమంటుండు, సారే పెట్టిన అంటుండు, చీరిచ్చి సారే పెట్టిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సారే పెట్టుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకి 2,500 ఇస్తా అన్నారా మనకు? 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారే పెట్టినాను. 60,000 ఇచ్చినాక సారే పెట్టినట్టు అవుతుంది తప్ప, నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెడుతుండో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా కాదా? చీర ఇచ్చి దాన్ని సారీ అంటుండు. చీర ఎంబడి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు అవుతుంది. ఉన్నప్పుడు బాండ్ పేపర్ రాసి ఇచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు. రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. గవి మరి